ఒక వర్బ్ అన్నది సింపుల్ ప్రజెంట్ అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా వాడాలి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రజెంట్ లోపల మనం ఒక వర్బ్ తీసుకుందాం. ఏమందాం? స్విమ్ అందాం. స్విమ్ అన్నది ప్రజెంట్ టెన్స్ లో స్విమ్, దీని పాస్ట్ టెన్స్ లో స్వామ్. స్విమ్ స్వామ్, సింపుల్ లోనేమో స్విమ్, తర్వాత స్వామ్ ఉంటుంది. నేను ఈ రోజు పాస్ట్ సింపుల్ పాస్ట్ చెప్పట్లేదు, ఓన్లీ సింపుల్ ప్రజెంట్ చెప్తున్నా. కాబట్టి తీసేసి స్విమ్ అంటే ఏంటంటే ఈదడం. నేను ఈదాలి అంటే ఏమంటాం మనం? ఐ స్విమ్ అంటాం. ఐ స్విమ్ అంటే నేను ఈదుతాను అని అర్థం. అట్లాగే మనం ఒకళ్ళం కాదు ఇద్దరం అనుకోండి, దీనికి ప్లూరల్ ఫామ్, ఐకి ప్లూరల్ ఫామ్ వి. నేనేమంటాం? వి స్విమ్ అంటాం. వి స్విమ్ అంటాం. సపోజ్ మీరు ఈత కొడతారు, నేనేమంటాను? యూ స్విమ్ అంటాం. నేనంట యూ స్విమ్. సపోజ్ ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర మళ్ళీ తీసుకెళ్ళారు, మీరు ఈత కొట్టండి అన్న, యూ స్విమ్ అంటారు, అంటే మీరు ఈత కొట్టండి అని. అదే మీరు ఒక్కళ్ళు కాదు, నలుగురు ఉన్నారు, ఆరుగురు ఉన్నారు, ఇద్దరే ఉన్నారు, దానికి కూడా ప్లూరల్ ఫామ్ యూఏ. ఇంగ్లీష్ లో ప్లూరల్ ఫామ్ అంట, ముగ్గురికి నలుగురు కూడా యూఏ. దాన్ని కూడా మనం ఏమంటాం? యూ స్విమ్ అంటాం. అంటే మీరు అందరు కలిసి ఈదండి. అదేవిధంగా హీ షీ ఇట్, దీనికి స్విమ్ అనేది రాదు. దీనికి న్యాచురల్ గా వర్బ్ లో, స్విమ్ అనే వర్బ్ లో ఇక్కడేమో డూ ఉంటుంది, దాంట్లో డూ ప్లస్ స్విమ్ అంటే స్విమ్. అదే హీ షీ ఇట్ కు చివరికల్లా డస్ ఉంటుంది, అంటే హీ అనాలి అనుకోండి, అప్పుడు హీ స్విమ్ అనలే మనం, దాని ఏమనాలా? హీ స్విమ్స్ అనాల. హీ స్విమ్స్ అనాల. అదేవిధంగా షీకి వచ్చింది అనుకోండి, అక్కడ కూడా మనం షీ స్విమ్స్ అంటాం. షీ స్విమ్స్ అంటాం. ఇట్ ఇట్ అంటే ఒక డాగ్ ఉంది అనుకోండి, అది కూడా జంప్ చేసి స్విమ్ చేయాలి, దాన్ని ఏమంటాం మనం? ఇట్ స్విమ్స్ అంటే అది ఈదుతుంది. ఇట్ స్విమ్స్ అంటాం. అదే పద్ధతిలో అందరు కలిపి సమూహం హీ షీట్ అందరు కలిసి ఒకటే స్విమ్మింగ్ పూల్ లో దూకారు అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? దే స్విమ్. అప్పుడు దాని ప్లూరల్, ఈ మూడింటి కూడా ప్లూరల్ ఫామ్ దే. దే ఏమంటాం మనం? దే స్విమ్ అంటాం. దే స్విమ్ అంటాం. ఇది సింపుల్ ప్రెజెంట్, ఒక వర్బ్ యొక్క సింపుల్ ప్రెజెంట్ ఫామ్. ఇది మీరు రకరకాలుగా వేరే వర్బ్స్ తో ప్రాక్టీస్ చేయాలి. ఇవాళ నేను చెప్పాను కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి.